ఒక విశాలమైన గడ్డి మైదానంలో ఒక జీబ్రా ఉండేది. అది తన నల్లని మరియు తెల్లని చారలతో అది ఉంటున్న బంగారువర్ణపు ప్రదేశంలో చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. జీబ్రా శత్రువులు వచ్చినప్పుడు చాలా చురుకుగా ప్రవర్తించి వేగంగా పరుగెత్తి తప్పించుకోగలిగేది. ఒకరోజు జీబ్రా నీరు త్రాగడానికి ఒక కుంట వద్దకు వెళ్తుంది. అక్కడ ఒక చెట్టుమీద ఒక కాకి కూర్చుని ఉంది. దాని ఈకలు నల్లగా నిగనిగలాడుతున్నాయి. దాని చురుకైన చూపుతో శత్రువులను చాలా దూరం నుంచే కనిపెట్టగలదు. కాకి మరియు జీబ్రాలు చాలాసార్లు చూసుకున్నాయి, కాని ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ఈసారి కాకి జీబ్రాతో మాట్లాడాలని అనుకుని, జీబ్రా, నువ్వు ప్రతిరోజూ సింహాలు పులులు వెంటాడుతుంటే వేగంగా పరుగెత్తి తప్పించుకుంటావు కదా, నీకెప్పుడు నాలాగా పైనుంచి చూసి శత్రువులను ముందే కనిపెట్టగలిగితే బాగుండు అనిపించలేదా అంటుంది. జీబ్రా ఒకసారి కాకిని అలా చూసి, లేదు, నాకు వేగంగా పరుగెత్తగలిగే శక్తి ఉంది. ఎలాంటి క్రూర మృగాలు ఎదురైనా వాటికంటే వేగంగా పరుగెత్తగలను. కాబట్టి నాకు పైనుంచి చూసి శత్రువును గుర్తించాలి అని ఎప్పుడూ అనిపించలేదు అంటుంది. కాకి ఒకసారి తన తల గోక్కొని, వేగం మంచిదే, కాని మనకు కనిపించకుండా తెలియకుండా దగ్గరికి వచ్చిన శత్రువు నుంచి తప్పించుకోవడం కష్టం కదా అంటుంది. అప్పుడు జీబ్రా, ఏదైనా నా దగ్గరికి వస్తే నాకు తెలుస్తుంది. ఇప్పటివరకు బ్రతికి ఉన్నానంటే దానికి అదే కారణం అంటుంది. కొన్ని రోజుల తర్వాత జీబ్రా తను రోజు తిరిగే ప్రదేశంలోనే గడ్డి మేస్తుంది. అప్పుడు ఒక్కసారిగా కాకి కిందకి దూకి, పరుగెత్తు జీబ్రా, పరుగెత్తు, ప్రమాదం పొంచి ఉంది, పరుగెత్తు అని అరుస్తుంటుంది. జీబ్రా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయి చుట్టూ చూస్తుంది, కాని ఏమీ కనిపించదు. కాని కాకి అదే పనిగా అరుస్తూ ఉంటుంది. సరే అని కాకి చెప్పేది నమ్మి జీబ్రా పరుగెత్తడం మొదలు పెడుతుంది. అంతలోనే ఎత్తుగా ఉన్న గడ్డిలోనుంచి ఒక్కసారిగా ఒక పెద్ద సింహం బయటకు వచ్చి వెంబడించసాగింది. అది చూసి జీబ్రా వేగంగా పరుగెత్తుతోంది. కాకి పైనుంచి ఎగురుతూ ఎటువైపు సరైన దారి ఉందో, ఎటువైపు ప్రమాదకరంగా ఉందో చూస్తూ చెప్తుంది. అలా చాలా దూరం పరుగెత్తి సింహంబారి నుంచి తప్పించుకుంటుంది. జీబ్రా చాలా దూరం పరుగెత్తడం వల్ల అలసిపోయి మొసపోస్తూ అప్పుడే పక్కన ఉన్న ఒక చెట్టు కొమ్మపై నెమ్మదిగా వాలిన కాకిని కృతజ్ఞతగా చూస్తూ, నువ్వు నా ప్రాణం కాపాడావు అంటుంది. కాకి ఒక చిరునవ్వు నవ్వి, జీబ్రా, పొంచివున్న ప్రమాదం నా కంటపడింది, నిన్ను హెచ్చరించాను అంతే అంటుంది. అప్పుడు జీబ్రాకి కేవలం సొంత శక్తి సామర్థ్యాలు మాత్రమే కాదు, నమ్మకమైన మరియు అవసరమైన సమయంలో సహాయం చేయగలిగే మిత్రుడు ఉండడం కూడా ముఖ్యమే అని తెలుసుకుంది. అప్పటినుంచి జీబ్రా మరియు కాకి మంచి స్నేహితులుగా ఉంటూ ఒకరికి ఒకరు సహాయం చేసుకునేవారు.